దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తి లోపలికి వస్తే, ఓ కుటుంబం లోపలికి ఆయన ప్రవేశించగలిగితే, ఓ దేశంలోనికి ఆయన వస్తే జరిగేది ఏంటో తెలుసమ్మా? యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి, ఆ దేశానికి మేలు చేస్తాడు. నిజం ఏంటంటే అవును, పాము వస్తే కీడే. ఏదైనా బ్యాక్టీరియా వస్తే, లోపలికి వస్తే వ్యాధి, రోగమే. మన జీవితంలోనికి ఏదొచ్చినా ఇబ్బంది, కష్టము, శ్రమే. నీ జీవితంలో, నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వస్తే మేలు కలుగునుగాక, మేలు కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు దరిదాపుగా ఆయన శరీరధారి అయి 2026 సంవత్సరాల నుంచి ఆయన సంచరిస్తూ ఉన్నాడు. 2026 సంవత్సరాల నుంచి ఆయన సంచరిస్తూ ఉన్నాడు. అద్భుతం ఏంటంటే, ఈ ప్రపంచమంతటిలో మనుషులుగా చెప్పబడినటువంటి వారు, గొప్పవారు, ఘనమైన వారు, చదువుకున్నవారు, విజ్ఞావంతులు, బలవంతులు, గొప్ప పేరు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉంటూ ఉన్నారు. విషయం ఏంటంటే, వాళ్ళందరూ ఉంటూ ఉన్నా ఈ భూమి మీద పుట్టిన నరమాత్రుడిగా పిలువబడి మనుష్యునిగా పుట్టినటువంటి వ్యక్తిగా ఉండి ప్రపంచమంతా ప్రతి వ్యక్తి యొద్దకు, ప్రతి కుటుంబం యొద్దకు, ప్రతి పల్లెకు, ప్రతి తాండాకు, ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి తిరుగుతూ సంచరిస్తున్న ఏకైక వ్యక్తి, ఏకైక దేవుడు ఈ రాత్రి మేము ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు.